శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు, వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు. జనవరి 28వ తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు. అంటే జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు. సో మీనరాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి, ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి, అసలు శుక్రగ్రహం వల్ల మనం ఏం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి మీనరాశిలో ఉన్న శుక్రుడు గురించి తెలుసుకుందామండి. అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానంలో శుక్రుడు ఉంటే తల్లిగారికి కొంచెం గండం అంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానం కనుక శుక్రుడు మీ జాతకాలలో ఉన్న సకల సౌకర్యాలు, సకల శుభాలు, సకల ఐశ్వర్యాలు బతికినంతకాలం మీకు ఉంటాయి. అంత అదృష్టం ఉంది. అష్టమ స్థానం శుక్రుడు మంచివాడు కాదంటాం కదా, కానీ బతికున్నంతకాలము ఐశ్వర్యంగానే మీరు ఉంటారు, అలా జీవిస్తారు కూడా. అంటే ఎప్పుడు భోగభాగ్యాలతో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అష్టమ స్థానంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్లనే కారణం. ఆ శుక్రుడే మీ ద్వితీయ భావాన్ని కూడా చూడడం వలన సెకండ్ భావం కూడా చూస్తారు కదా. ఎప్పుడు భోజనం వస్తుంది, భోజన సౌఖ్యము, పుత్ర సౌఖ్యము, కంఠాభరణ సౌఖ్యము, ఇవన్నీ మీకు ఉంటాయి. చదువులోను, అలాగే పాటల పాడడంలోను, సంగీతంలోను మీరు మేటి అనిపించుకుంటారు. గాయకులు శుక్రుడు ప్రభావం బాగుంది. సో అంటే కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో వృద్ధి శుక్రుడు వలన ఎక్కువ స్త్రీలలో మీకు మేటి, స్త్రీలలో ఆధిక్యము ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. ఆధిక్యం అంటే ఏంటంటే శుక్రుడు ప్రభావం వల్ల మిమ్మల్ని ప్రేమిస్తారు. మీ తోబుట్టువులు కానీ, మీ తల్లి గారు కానీ, మీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. ఆధిక్యం అంటే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా బాగా చూస్తారు అర్థం. సరే, అది మీకు థర్డ్ హౌస్ లార్డ్ కూడా అయ్యాడండి శుక్రుడు. థర్డ్ అంటే మీ చెల్లెలికి బాగుంటుందండి. ప్రయాణాలు చేస్తుంటారు ఈ సంవత్సరం అంతా కూడా. శుక్రుడు వచ్చేసిలో ఉంటే ఎక్కువగా జర్నీస్ చేయడానికే మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థర్డ్ భావంలో శుక్రుడు మంచి యోగాన్నే ఇస్తుంటాడు. 10వ ఇంటి వరకు కూడా అయ్యాడు కాబట్టి ఆయన కర్మాధిపతి కూడా అయ్యాడు. కర్మాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి ఆయన మీకు మంచి మంచి పనులు చేయడానికి కూడా అవకాశాలు ఇస్తాడు. ఎక్కువగా అమ్మవారికి దర్శనాలు, పీఠాలు ఉంటాయి సరే, శక్తి పీఠాలు ఉంటాయి కదా, శక్తి పీఠాలు దర్శించుకునే బాధ్యత ఆ అష్టమస్థానం శుక్రుడికి కలుగుతుంది. అది యాక్చువల్గా జనరల్గా అష్టమస్థానం శుక్రుడు చెడు అలవాట్లు, చెడు ప్రభావం, చెడు యొక్క సాహసాలు చేస్తూ ఉంటాం కదా, కరెక్టే. శుక్రుడు రాహుతో కలిశాడు కాబట్టి చెడు ప్రభావం ఉంటుంది. అష్టమ స్థానం శుక్రుడితో రాహు మంచివాడు, శుక్రుడితో కలిసిన రాహు మంచివాడు కాదు. కానీ శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే శుక్రుడే రాహు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు, రాహువే శుక్రుడు ఫలితాలు ఇస్తాడు. అయినప్పటికీ శుక్రుడు ప్రభావం వల్ల మీకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకు పెద్ద దాంట్లోనూ మీకు వెనకబడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. ఆరోగ్యం కూడా మీకు అంత అద్భుతంగా ఉండదు శుక్ర ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల. ఏదేమైనా 10th హౌస్ లార్డ్ అయ్యాడైనా ఉచ్చస్థితిలో బాగా ఉన్నాడు కాబట్టి చేస్తున్న వ్యాపారాలు, చేస్తున్న వృత్తులు ద్వారా ధనయోగము, ఐశ్వర్యప్రదము, సంతతి, పుత్ర సంతాన యోగము, సంతానము, పుత్ర సంతానం కానీ పుత్రిక సంతాన యోగ్యత, భాగ్యము కలుగుతాయి. సో ఈ విధంగా మీకు బాగున్నాయండి. మీరు కనకదుర్గ అమ్మవారిని పూజించండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అమ్మవారి యొక్క ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా శుక్రుడు పరమోచ్చలో ఉచ్చస్థితిలోనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము. అందరి యందు ప్రేమగా ఉండేటి చూసే తత్వము శుక్రుడిది. ప్రేమానురాగాలు చూపించే శుక్రుడు అంటే శుక్రుడు వల్ల ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడు కూడా ప్రేమభావం ఉంటుందండి, వాళ్ళకి చాలా బాగుంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు. అందుకని శుక్రుడు బాగా ఉంటే, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న, శుక్రుడు మంచి కేంద్రాల్లో ఉన్న, మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనంగా లలిత కళాభిమానులు అవుతారు. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే
అద్భుతంగా ఉంటుంది. అంతే కదండి, చాలామంది గాయని గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది. ద్వితీయంలో శుక్రుడు ఉండడము, అయితే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడము, శుక్రుడు వాళ్ళకి కలిసి రావడము ఆ రాశులకి అద్భుతంగా ఉంటుంది. అలాగే సంగీత విద్వాంసులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థానాల్లో ఉంటే నటీనటులు కూడా శుక్రుడు బలంగా ఉంటాడు. కాబట్టి మీ జాతకాలు చూసుకోండి. ఇటువంటి నేను చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి, అలాగే చాలామంది గాయని గాయకులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా శుక్రుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉచ్చ స్థితిలో కూడా ఉంటాడనమాట. సో అలాగా శుక్రుడు జనరల్గా మీన లగ్నంలో 27 డిగ్రీలతో పరమోచ్చలో ఉంటాడు. అవునా? అద్భుతమైన ఉంటాడు. అంటే అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు. ఎవరికైతే శుక్రుడు కనుక ఇలాగా పరమోచ్చలో ఉండి బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో, పవిత్రమైన పొజిషన్లో, మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థితిలో ఉంటారు, మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు. శుక్రుడు అత్యంత బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి? కళాకారులు కళాకోవిదులైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన శుక్రుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగజైన్స్లో చదివాము, విన్నాం కూడా రండి. శుక్రుడు జనరల్గా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకండి శుక్రుడు బాగా బలంగా ఉన్నాడు. మీనరాశిలో ఉండడం, బలంగా స్ట్రాంగ్గా ఉండడము, అలాగే ఉన్నత స్థితిలో ఉచ్చ స్థితిలో ఉన్న వాళ్ళకి అన్న వస్త్రాలకి, ఇళ్ళకి, అంటే హౌసెస్ అనమాట, వాహనాలకి లోటు ఉండదు. అంత బాగుంటారండి. అలాగే శుక్రుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత, ఎంతో లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. శుక్రుడు ఉన్న ఇళ్ళు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయని అర్థమవుతుంది. మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళని, హౌసెస్ అని మనం ఎంత దూరమైనా వెళ్ళి చూడాలి, ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం. అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం. ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం ఉన్న వాళ్ళ ఇళ్ళే కాకుండా శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదండి. శుక్రుడు బలంగా ఉన్నటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికలు ఎందుకు చాలా బాగుంటుందండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యొక్క ముఖ కవళికలు అందంగా ఉండవు. ముఖ కవళికలు మీకు అర్థమైంది. అలాగే కంఠధ్వని అండి, వాళ్ళు మాట్లాడే శక్తి, మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. అలాగే నడక నాజుకుతనంగా ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికే అవకాశాలు ఉంటాయండి. చాలా శుక్రుడు బలంగా ఉండే ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్రదంగా, ఎంతో ఆనందంగా ఉంటుంది. శుక్రుడు అంత ప్రభావం చూపిస్తాడండి. ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి. ఈ జనరల్గా మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనను నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్రుడు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి శుక్రుడు బాగుంటే. అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు. విజయం ఎప్పుడు ఎల్లవెళ్ళ విజయం పొందే వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిద్దుతాడు. శుక్రుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికి చాలామంది ఉన్నారనుకోండి. శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా గురుడు కూడా కలిసి ఉన్నారు. మీ జాతకంలో గురు శుక్రులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి, ఇంకా మీరు చెప్పక్కర్లేదండి. ప్రపంచ ప్రఖ్యాత, అది లగ్నం కూడా అయి ఉంటే ప్రపంచ ప్రఖ్యాత అవడానికి ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవపడతారు. అందరికీ మీరు ప్రపంచంలో కాదు కదా, అన్ని చోట్ల మీరు తెలుస్తారు. అలాగే విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు. సరే, శుక్రుడు యొక్క ప్రభావం ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన. అలాగే శుక్రుడి ప్రభావం బాగుందంటే కళారంగమే కాదండి, మంచి వస్త్రాలు ఇవ్వడము, బంగారు ఆభరణాలు ఇవ్వడము, వాహనాలు, అన్న వస్త్రాలు ఇందా చెప్పాను సరే, అది దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్రుడు. ఇప్పుడు నాజుకుతనంగా ఉంటారు కదా శుక్రుడు అంటే, ఎప్పుడు నాజుకుతనంగా ఉండము, అందంగా కనిపించడం ఉంటుంది కదా. అలాగా శుక్రుడి ప్రభావం వల్ల లక్ష్మీ కళ ఉంటుందండి. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. అందుకని అమ్మవారు పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు కదా. శుక్రుడి యొక్క ప్రభావం అంతే చెప్పాను కదా. ఇల్లు ఎంత దూరమైన శుక్ర ప్రభావం వల్ల ఇల్లు చూడాలని చెప్పి అంటారు సరే, ఆ శుక్ర ప్రభావం వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే మనం ఎంత దూరమైన ఇల్లు చూడాలనిపిస్తుంది కదా, అదనమాట అండి శుక్ర ప్రభావం. పైగా ఈ శుక్రుడు ఎగ్జాల్టేషన్లో జనవరి 28 తారీఖు నుంచి వస్తున్నాడండి. ఆయన ఫిబ్రవరి 28 తారీఖు వరకు కూడా చాలా చాలా బాగుంది. మీనరాశిలో ఉచ్చస్థితిలో, పరమోచ్చలో కూడా, పరమోచ్చలో కాదు కానీ ఉచ్చస్థితిలో ఉంటాడు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.